సో బెటర్ టు స్టార్ట్ ఫ్రమ్ టుడే ఓన్లీ, డోంట్ వేస్ట్ ద టైం. ఎలా స్టార్ట్ చేయాలి, ఎక్కడి నుంచి నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలి? కోడ్ విత్ జలంధర్ ఛానల్లో నేను పైథాన్ చెప్తున్నాను. హౌ టు ప్రాక్టీస్. వితౌట్ ప్రాక్టీస్ యూ కాంట్ లర్న్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. మీరు బయటికి వెళ్ళొచ్చు. నాకు అసలు జీరో నాలెడ్జ్, నాకు అసలు ఇంత కూడా రాదు. దాన్ని తిప్పి చేసేటండి. మిస్టేక్స్ నుంచే నేర్చుకుంటూ ఎంత స్కిల్స్ ఉంటే అంత పైసలు వస్తాయి. చాట్ జీపీటీని కోడ్ కోసం యూజ్ చేయొద్దు. హీరో అవ్వాలంటే మీరు కోడ్ రాయాలి. So welcome back to our channel Code with Jalandhar. Thank you so much for watching this video. So don't skip this video, and today's topic is the how to learn the coding in 2025. So this is our topic. So let's get into the topic. So asal why we have to learn the coding first? Asal mana enduku nerchukovali? Why you have to learn? So not only for the software jobs. So you can do the freelancing, యాప్ డెవలప్మెంట్ చేసుకోవచ్చు, అండ్ ఎంటర్ప్రీనర్షిప్ కూడా చేయొచ్చు. సో ఇంకా చాలా యూజెస్ ఉంటాయి. సో నాట్ ఓన్లీ ద సాఫ్ట్వేర్ జాబ్, అండ్ అవర్ టార్గెట్ ఇస్ ద సాఫ్ట్వేర్ జాబ్. సో ఫస్ట్ స్టెప్ ఏంటిదంటే, సో చూస్ ద బెస్ట్ లాంగ్వేజ్. సో బెస్ట్ లాంగ్వేజ్ అంటే ప్రతి ఒక్కటి బెస్ట్ లాంగ్వేజ్. మీకు ఏదంటే ఇష్టం, మీరు ఏం అవుదాం అనుకుంటున్నారు, దాన్ని బట్టి మీరు చూస్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ డెవాప్స్ ఇంజనీర్ అయితే మీకు కోడింగ్ లాంగ్వేజ్ అవసరం లేదు. ఓన్లీ పైథాన్ అనేది బేసిక్స్ ఉంటే చాలు, అంతే. మొత్తం ఊప్స్, మొత్తం ఫైల్ హ్యాండ్లింగ్ అవన్నీ మనకు అవసరం లేదు. జస్ట్ బేసిక్స్, కండిషనల్స్, లూప్స్ అవన్నీ ఉంటే చాలు మనకు. ఓకేనా? సో ఒకవేళ మీరు బ్యాక్ ఎండ్ డెవలపర్ అవ్వాలంటే జావా లేదా పైథాన్. ఓకేనా? లేదు నేను ఏఐ సైడ్ వెళ్ళాలి, డేటా సైన్స్ సైడ్ వెళ్ళాలి, డేటా అనలిటిక్స్ సైడ్ వెళ్ళాలి అంటే గో విత్ ద పైథాన్. లేదు నేను ఫ్రంట్ ఎండ్ సైడ్ వెళ్ళాలంటే HTML, CSS, జావాస్క్రిప్ట్, రియాక్ట్ జేఎస్ అండ్ నోడ్ జేఎస్. అసలు మీరేం అవ్వాలనుకుంటున్నారు, దాన్ని బట్టి మీరు ఒక కోడింగ్ లాంగ్వేజ్ని చూజ్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత మీరు ఫ్రమ్ జీరోనే ఉండండి. నాకు అసలే రాదు, అలానే ఉండండి. తర్వాత రాదు, బట్ ఇప్పటి నుంచి నేర్చుకుందాం కదా. రాదు, నేను అక్కడనే ఉంటా అంటే మనం అక్కడనే ఉంటాం. కాలం ముందుకు పోయిద్ది కానీ మనం అక్కడనే ఉంటాం. కాలంతో పాటు మనం వెళ్ళాలి అంటే దాంతోపాటు మనం ఏదైనా ఒకటి నేర్చుకుంటూ పోవాలి. అంతేగాని మనం టైం వేస్ట్ చేస్తే టైం పోతేనే ఉంటుంది, మన కోసం టైం ఉండదు. ఓకే, సో బెటర్ టు స్టార్ట్ ఫ్రమ్ టుడే ఓన్లీ, డోంట్ వేస్ట్ ద టైం. సో ఫర్ ఎగ్జాంపుల్గా మీరు ఒక డెవలపర్ అవ్వాలనుకుంటున్నారు. సో యూ చూస్ ద పైథాన్. సో ఫస్ట్ పైథాన్ నేర్చుకోవాలి. తర్వాత డిజాంగో, HTML, CSS, జావాస్క్రిప్ట్, రియాక్ట్ జేఎస్, తర్వాత DBMS, SQL, MySQL. దీస్ ఆర్ ద ఫర్ ద ఫుల్ స్టాక్ డెవలపర్స్. ఓకే, సో ఆఫ్టర్ దస్ అసలు మనం ఎలా స్టార్ట్ చేయాలి, ఎక్కడి నుంచి నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలి? సో ఫస్ట్ ఒక్కటే కాన్సెప్ట్ పట్టుకోండి. ఆ కాన్సెప్ట్ క్లియర్ అయ్యాక ఫస్ట్ థియరీ, ఫస్ట్ యూ హావ్ టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్, రైట్? సో ఫస్ట్ ఆ కాన్సెప్ట్ని అండర్స్టాండ్ చేసుకోండి, అర్థం చేసుకోండి. ఆ కాన్సెప్ట్ మనం ఎక్కడ యూజ్ చేస్తాం, ఎందుకు యూజ్ చేస్తాం, మీకు మొత్తం ఒక క్లియర్ విజన్ రావాలి. ఓకేనా? మొత్తం మీకు క్లియర్ విజన్ వచ్చిన తర్వాత స్టార్ట్ ద కోడింగ్. అంతేగాని అసలు మీకు టాపికే తెలియదు, మీరు కోడింగ్ ఏం చేస్తారు, ఏం చేయలేరు కదా. సో ఫస్ట్ లర్న్ ద కాన్సెప్ట్. ఓకే, ఫస్ట్ ఆ కాన్సెప్ట్ పైన క్లారిటీ తెచ్చుకోండి, తర్వాత కోడింగ్ స్టార్ట్ చేయాలి. అంతేగాని ముందే చేయొద్దు, మనకేం రాదు. సో అసలు మనం ఎక్కడ నేర్చుకోవాలంటే చాలా రిసోర్సెస్ ఉన్నాయి. సో మన ఛానల్లో కోడ్ విత్ జలంధర్ ఛానల్లో నేను పైథాన్ చెప్తున్నాను. తర్వాత DSA, ADSA స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో అవి కూడా స్టార్ట్ చేస్తే అవి కూడా నేర్చుకోండి. సో తర్వాత హౌ టు ప్రాక్టీస్. డైలీ మీరు ప్రాక్టీస్ చేయాలి. ఎప్పటి నుంచెలైతే మీరు నేర్చుకుంటున్నారో ఆ రోజు నుంచెలే మీ ఇంప్లిమెంటేషన్ ఉండాలి. ఆ రోజు నుంచెలే మీరు ప్రాక్టీస్ చేయాలి టిల్ ద లాస్ట్ డే. అప్పటి వరకు రోజు మీరు ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. వితౌట్ ప్రాక్టీస్ యూ కాంట్ లర్న్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అసలు మీరు నేర్చుకోలేరు. సార్ నేను ప్రాక్టీస్ చేయను, నేను నేర్చుకుంటాను అంటే మీరు బయటికి వెళ్ళొచ్చు, మీరు నేర్చుకోలేరు. మీరే కాదు, ఎవరు నేర్చుకోలేడు. సో ప్రాక్టీస్ అంటే లైక్ సార్ నేను డే మొత్తం కూర్చోవాలి, డే మొత్తం అవసరం లేదు. నీకు టాపిక్ వచ్చేంత వరకు కూర్చుంటే చాలు. అది నీకు 10 నిమిషాలు రావచ్చు, హాఫ్ అన్ అవర్ పట్టవచ్చు, 1 అవర్ పట్టవచ్చు, బేస్డ్ ఆన్ యువర్ గ్రాస్పింగ్ పవర్. మీరు ఎలా అయితే అర్థం చేసుకుంటున్నారో, మీరు ఎంత స్పీడ్గా క్విక్ లర్నర్ అయితే 5 మినిట్స్లో అయిపోయింది ఒక టాపిక్. వేరియబుల్స్ నుంచి రండి. సో అసలు వేరియబుల్ అంటే ఏంటిది, అవి ఎందుకు యూజ్ చేస్తాము? వేరియబుల్ అయిపోయిందా, ప్రాక్టీస్ చేసే. అది అయిపోయిందా, డేటా టైప్స్కి వెళ్ళు, కన్వర్షన్స్కి వెళ్ళు, టైప్ కాస్టింగ్కి వెళ్ళు, తర్వాత లూప్స్కి వెళ్ళు. అది అయిపోయిందా, నెక్స్ట్ స్టెప్. అక్కడ కాన్సెప్ట్ క్లియర్ అయ్యాక ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ మొత్తం క్లియర్ అయిపోయినాక నెక్స్ట్ టాపిక్ వెళ్ళాలి. ట్రై టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్, దెన్ డూ ద కోడ్. సో డైలీ మీరు ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి, అప్పుడే మీకు వస్తుంది. సో నా ఎగ్జాంపుల్ తీసుకుంటే నా కోడింగ్ అసలు నాకు రానే రాదు. నేను 2019లో నేను పైథాన్ స్టార్ట్ చేశాను. అప్పుడు నేను నేర్చుకున్నాను. నాకు అసలు జీరో నాలెడ్జ్, నాకు అసలు ఇంత కూడా రాదు. బట్ నేను ఒక ఇన్స్టిట్యూట్లో నేను జాయిన్ అయ్యాను. పైథానే నేను స్టార్ట్ చేసింది. నాకు అప్పుడు C రాదు, CPP రాదు, జావా రాదు, ఏం రాదు. నేను పైథానే స్టార్ట్ చేశాను. సో రోజుకి 1 అవర్ మాత్రమే క్లాస్ ఉంటుండే. దాని తర్వాత సో 8 to 9 నా క్లాసు.
9 to 5 వరకు మాకు ల్యాబ్ ఉంటుంది. సో అప్పుడు నేను ప్రాక్టీస్ చేసుకోవచ్చు, ఇంటికి వెళ్తే వెళ్ళిపోవచ్చు. బట్ నేను 9 to 5 వరకు నేను ప్రాక్టీస్ చేసేటోడిని. ఒకటే కాన్సెప్ట్ చేసేటోడిని, దాన్ని తిప్పి 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 పిప్పి చేసేటోడిని అంతే. సో దానివల్ల నాకు ఎక్కువ ప్రాక్టీస్ అయ్యేది. సో ఎలా అంటే, సో ఈ రోజు అయితే ఏదైతే నేను నేర్చుకుంటున్నారో అది అయిపోయాక రేపు ఇంకో కాన్సెప్ట్. సో రేపు ప్రాక్టీస్ చేసేటప్పుడు రేపటి కాన్సెప్ట్ అండ్ ఈ రోజు కాన్సెప్ట్ రెండు రేపు చేసేటోడిని. మళ్ళీ థర్డ్ డే ప్రాక్టీస్ చేసేటప్పుడు డే 3, డే 1, డే 2 ఇలా. అంటే ఏ రోజైతే నేను ప్రాక్టీస్ చేస్తున్నానో దాని బ్యాక్ డేస్ అన్ని ఆ రోజు నేను ప్రాక్టీస్ చేసేటోడిని. అండ్ వీక్లీ 1 టెస్ట్ పెట్టుకునేటోడిని. ఓకేనా. సో సండే వస్తే సారీగా మండే టు సాటర్డే వరకు ఏదైతే నేర్చుకున్నాను మొత్తం దానిపైన ఒక టెస్ట్ నాకు నేనే పెట్టుకునేటోడిని, నాకు ఎవరు పెట్టదు. అలా నాకు ఎక్కువ ప్రాక్టీస్ అయ్యేది, ఎక్కువ ప్రాక్టీస్ చేసేటోడిని నేను. అండ్ ఒక క్వశ్చన్ ఉంటే దాన్ని ఇలానే ఎందుకు చేయాలి, మనం ఇలా ఎందుకు చేయొద్దు అలా ఆలోచించేటోడిని. అలా మీరు కూడా ఆలోచిస్తే ఎక్కువ వస్తుంది. అండ్ కోడింగ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు నేను నేర్చుకున్నప్పుడు ఒక నోట్స్ పైన రాసేటోడిని నేను. అక్కడ నేను డీబగ్ చేసేటోడిని. అక్కడ డీబగ్ చేస్తున్నప్పుడు నాకు ఒక ఆన్సర్ వస్తాయి కదా, ఆ ఆన్సర్ వచ్చిన తర్వాత నేను కోడ్ని టైప్ చేసేటోడిని. ఆ కోడ్ టైప్ చేసిన తర్వాత అక్కడ ఒక ఆన్సర్ అవుట్పుట్ వస్తుంది కదా, నాకు పేపర్లో వచ్చిన అవుట్పుట్ అండ్ నాకు ఇక్కడ కంపైలర్లో వచ్చిన అవుట్పుట్ రెండు ఈక్వల్ కాదని చెక్ చేసుకునేటోడిని. రెండు ఈక్వల్ అయితే నేను ప్రాక్టీస్ చేసింది కరెక్ట్. ఒకవేళ రెండు ఈక్వల్ కాకుండా నేను ప్రాక్టీస్ చేసింది ఎక్కడో మిస్టేక్ అయిందని చెప్పి మళ్ళీ నేను రీవెరిఫికేషన్ చేసుకునేటోడిని. అలా నేను డీబగ్ చేస్తూ మిస్టేక్స్ నుంచి నేర్చుకున్నాను, కంప్లీట్గా నేర్చుకున్నాను. ఒకవేళ మీరు కూడా నేర్చుకోవాలంటే ఇలా నేర్చుకోండి. ఓకే. సో ఇలా కోడింగ్ మొత్తం కంప్లీట్ అయ్యాక ఆగిపోవద్దు, ఇంకా వేరే స్కిల్స్ నేర్చుకోవాలి. సాఫ్ట్వేర్లో కానీ ప్రైవేట్ సెక్టార్స్లో మీకు ఎంత స్కిల్స్ ఉంటే అంత మంచిది, ఎంత స్కిల్స్ ఉంటే అంత పైసలు వస్తాయి. పిండికి దగ్గర రొట్టె అంతే. ఎంత స్కిల్స్ ఉంటే అంత పైసలు వస్తాయి, అంత పేరు వస్తుంది. సో మీరు నేర్చుకుంటున్నప్పుడు ఏం చేయొద్దు, ఫస్ట్ అయితే చాట్ జీపీటీని కోడ్ కోసం యూజ్ చేయొద్దు, అస్సలే యూజ్ చేయొద్దు. ఎక్కడి నుంచెలైనా కోడ్ని కాపీ పేస్ట్ చేయొద్దు. అలా కోడ్ని కాపీ పేస్ట్ చేస్తే మీరు జీరో అవుతారు, హీరో అవ్వలేరు. హీరో అవ్వాలంటే మీరు కోడ్ రాయాలి. ఓకేనా. సో కోడ్ని కాపీ పేస్ట్ మాత్రం చేయొద్దు, అసలే చేయకండి. ఇంకోటి ఏంటంటే, అన్ని లాంగ్వేజ్ అసలే నేర్చుకోవద్దు. ఫస్ట్ ఒక లాంగ్వేజ్ నేర్చుకోవాలి, అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ లాంగ్వేజ్కి వెళ్ళాలి. అంతేగాని అన్నీ ఒకేసారి వెళ్తే మనం బుర్ర పని చేయదు, బుర్ర పాడు మొత్తం అక్కడ. అసలే మనకు సపోర్ట్ చేయదు, మనకు ఉన్నదే అంతంత బుర్ర, దానికి కూడా కష్టపడితే ఇంకా చాలా కష్టం. సో అందుకనే ఫస్ట్ ఒక లాంగ్వేజ్ నేర్చుకున్న తర్వాత ఇంకో లాంగ్వేజ్కి వెళ్ళండి. ఇంకొకటి, సర్టిఫికేషన్ కోసం మాత్రమే కోర్స్ చేయొద్దు, మనకు స్కిల్స్ కోసం కావాలి. సర్టిఫికేట్ ఈజ్ నాట్ ద మ్యాటర్, సర్టిఫికేట్ ఈజ్ ఆల్సో ద మ్యాటర్, బట్ ద స్కిల్స్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సర్టిఫికేట్ ఏంటంటే నువ్వు చేశావు అని చెప్పి చూపించుకోవడానికి, బట్ నీకు ఇంత నాలెడ్జ్ ఉంది అని చెప్పి చూపించుకోవడానికి కాదు. కొందరికి సర్టిఫికేట్ లేకుండా కానీ నాలెడ్జ్ ఉంటే జాబ్లు ఇచ్చేస్తారు, స్టార్ట్అప్స్లో జరుగుతాయి. ఫస్ట్ సర్టిఫికేట్స్ ఇంపార్టెంటే, బట్ స్కిల్స్ కోసం నేర్చుకోవాలి. స్కిల్స్ కోసం ఒక కోర్స్ని మీరు నేర్చుకుంటే ఆటోమేటిక్గా మన సర్టిఫికేట్ వస్తుంది. అంతేగాని మొత్తం స్కిప్ చేసుకుంటూ వెళ్ళకండి, అది చాలా బ్లండర్ మిస్టేక్ అది. దీస్ ఆర్ ద టిప్స్ టు స్టార్ట్ ద కోడింగ్ అండ్ లర్న్ ద కోడింగ్. సో బెటర్ టు స్టార్ట్ ఫ్రమ్ టుడే and all the best for your future. Thanks for watching this video. Please try to share with your friends, juniors and seniors. Thank you so much for watching this video. Thank you. We'll meet in the next video. Bye.